బయట చాలా ఎండగా ఉంది. నా హోటల్కి వచ్చేయచ్చు కదా. హాయ్ గైస్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. సో ఈ డెమో వీడియో అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. అందులో ఒకసారి వెళ్ళి చూడండి. చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం ఫీల్ అయితే వస్తుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టున మీకు ఎలర్ట్ మోషన్కి అయితే తీసుకొచ్చేస్తుంది. ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు కింద ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలర్ట్ మోషన్ యాప్లోకి అయితే మీరైతే వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ఆ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వీడియో అయితే ఇంపోర్టింగ్ అయిపోతుంది. ఓకేనా. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ని క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకేనా. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసి కింద షేక్ ఎఫెక్ట్స్ 2 లింక్స్ ఇచ్చాను. ఓకేనా. షేక్ ఎఫెక్ట్ 1 ఒకటి, షేక్ ఎఫెక్ట్ 2 ఒకటి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ ఎఫెక్ట్ 1 అనేది మీరు లింక్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా గైస్, షేక్ ఎఫెక్ట్ 1 అనేది మీరు క్లిక్ చేసినట్టే ఇగోండి ఎలా అయితే వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంపోర్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు షేక్ ఎఫెక్ట్ అనేది ఒకటైతే యాడ్ అవుతుంది. అంటే ఒకటైతే యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదైతే యాడ్ అయింది. ఎందుకంటే నేను 2 ఇచ్చాను. ఒక దాంట్లో అయితే లార్జ్ ప్యాకేజ్ వచ్చి మీకు అయితే రావట్లేదు. సో నేను ఒకటి సింగిల్, ఇది ఒకటి ఇంకోటి పెట్టాను. మిగతావన్నీ ఇంకో దాంట్లో ఉంటాయి. సో ఇంకో లింక్ అయితే ఓపెన్ చేయండి. దీని తర్వాత ఇంకో లింక్ ఇస్తాను. షేక్ ఎఫెక్ట్స్ది కింద ఉంటాయి 2 లింకులు ఉంటాయి. 2 లింకులు కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇది సెకండ్ లింక్ అనమాట. షేక్ ఎఫెక్ట్స్ సెకండ్ లింక్. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంపోర్ట్ క్లిక్ చేసినండి మీకు అయితే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా. కంటిన్యూ ఇగోండి మీకు వచ్చేసరికి ఎఫెక్ట్స్ అయితే ఇగోండి ఇందులోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. ఓకేనా. బ్యాక్ వచ్చి ఇక్కడ J1 ఫుల్ ప్రాజెక్ట్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. దాన్ని క్లిక్ చేసిననే ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఆల్లోకి వెళ్ళండి. ఆల్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఆల్లోకి వెళ్ళండి. మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేశాను కదా, పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినాక బ్యాక్ వచ్చి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. ఇక్కడ ఆ ఐకి ఇమేజ్కి మధ్యలో లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ అయింది. కిందకి తీసుకురండి. ఇలా కిందకి వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి మళ్ళీ కిందకి తీసుకురండి. ఓకేనా. బాగా కిందకి తీసుకురండి. ఓకేనా. తీసుకొచ్చి దాని కింద ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్ వస్తుంది. కాపీ చేసుకుని బ్యాక్ రండి. ఓకేనా. బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. ఓకేనా. చూడండి, ఇక్కడ వరకు ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఈ బీట్ వరకు తీసుకొచ్చండి. ఇక్కడ ఎలా తీసుకురావాలంటే టైమర్ పక్కన డాట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినంటే మీకు చివరి వరకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూడండి మీకు లిరిక్స్ అయితే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. ఓకేనా. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ 1లోకి వెళ్ళండి. ఓకేనా. షేక్ ఎఫెక్ట్స్ 1లోకి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్స్ 1లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, ఇది కాదు సారీ, ఇంకో షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంది కదా, ఇగోండి ఇక్కడ హార్ట్ ఉంది కదా, హార్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేయండి. ఓకేనా. కాపీ లేయర్ అని చేయండి. లేయర్ని కాపీ చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి మళ్ళీ. ఓకేనా. ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ హార్ట్ అని వస్తుంది. ఇక్కడ హార్ట్ అని వస్తుంది. అక్కడ దీన్ని అయితే పేస్ట్ చేసేయండి. అక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అని క్లిక్ చేస్తే లేయర్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఓకేనా. చూసారు కదా, ఇగోండి లేయర్ అనేది పేస్ట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సన్ ఫోటో అనేది ఇమేజ్ అనేది కింద ఫొటోస్ లింక్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఓకేనా. సన్ అది. ఓకేనా. అదైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ సన్ అది నేను ఈ పిఎన్జీ అనేది మీకు ఇస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎండగా చూసారా, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎండగా వచ్చిన దగ్గర యాడ్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే సైజ్ చిన్న చేయండి. ఎలా అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ డిక్రీజ్ చేసుకోండి. ఓకేనా. డిక్రీజ్ చేసుకొని పైన ఆప్షన్లోకి వెళ్ళి ఈ సైడ్కి అయితే ఇట్లా తీసుకురండి. ఓకేనా. సైడ్కి తీసుకొచ్చి చూడండి, ఇక్కడ నా వచ్చింది కదా, ఇక్కడ నా వచ్చిన దగ్గర కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి,
చూడండి ఇక్కడ చూడండి, నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ వరకు పెట్టి ఇది ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న పిక్సర్ అనే సన్ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. ఓకేనా, కట్ అయిపోయింది చూసారా. ఓకే, ఇక్కడితో అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఫోటో అనేది ఫిల్ అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు ఫిల్ చేస్తాను చూడండి. ఫిల్ టు ఏరియా చేస్తే ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఇమేజ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఇమేజ్లన్నీ ఒక ఆల్బమ్లో పెట్టుకోండి. ఏ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒక ఆల్బమ్లో పెట్టుకోండి. ఓకేనా, ఆల్బమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే లాంగ్ ప్రెస్ చేయాలి. ఓకే చూడండి, అదిగోండి చూడండి, లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేశాను, ఇది 1 2. ఓకేనా, మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఒక 10 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను ఒక 10 సెలెక్ట్ చేస్తున్నా. చలో ఓకే, 10 సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తారంటే పైన సెకండ్ వన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినంటే మీకు లైన్ వైజ్గా యాడ్ అయిపోతాయి. ఎందుకంటే మీరు అస్తమాటం ఫోటో యాడ్ చేసుకోవడం కన్నా ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, కిందకి రండి. కిందకి వచ్చినాక ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర ఈ ఇమేజ్ని క్లిక్ చేసి రైట్ సైడ్కి క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఐ ఉంది కదా, ఈ ఐ పైన ఇంకో ఐ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టైమర్ పక్కన మామూలుగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ముందుకైతే వస్తుంది. ఓకేనా, ఫ్రంట్కి వచ్చినాక పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియాని క్లిక్ చేస్తే అది ఫిల్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి ఈ చివరి బీట్ మార్క్ రండి. ఈ బీట్ మార్క్ వచ్చి ఈ ఇమేజ్ని రైట్ సైడ్కి కట్ చేసేయండి. రైట్ సైడ్ కట్ చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ పైన ఇంకో ఐ ఉంది. ఓకేనా, ఐని క్లిక్ చేసి ఐ అంటే కన్ను సింబల్లో ఉంది చూడండి, అదనమాట. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ టైమర్ పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ముందుకైతే వస్తుంది. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని పెట్టండి, వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ బీట్ వరకు వచ్చి మళ్ళీ రైట్ సైడ్ది కట్ చేసేయండి. ఓకేనా, కట్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ని క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీదకి వచ్చేయండి. మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఇక్కడ బీట్ వరకు రండి, కట్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ పై ఇంకో ఇమేజ్, అట్లా అన్ని ఫోటోలు, వేరే ఫోటో అయితే వచ్చింది, డిలీట్ చేస్తున్నాను. ఓకే, అలా ఇంకో ఫోటోస్, అలా మీ ఫొటోస్ అన్ని ఇలా అయితే యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అస్తమాటం మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి అట్లా కాకుండా మాకు కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా నేను చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. చూడండి, బీట్ మార్క్ నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చాను. సో ఆ బీట్ మార్క్ ప్రకారం మీ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇంకా బీట్ అయితే మిగిలిపోయింది. చూడండి ఇక్కడ 1 2 3 4. ఓకేనా, మొత్తం 4 ఇమేజెస్. ఓకేనా, ఎక్స్ట్రా ఇంకా 4, మొత్తం 14 ఇమేజెస్. ఆల్రెడీ 10 యాడ్ చేస్తాం, ఎక్స్ట్రా ఇంకో 4 అయితే యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వరకు యాడ్ చేయని ఫొటోస్ అయినా పర్లేదు, మళ్ళీ యాడ్ చేసుకున్న ఫొటోస్ అయినా పర్లేదు. ఓకేనా, ఇంకా 4 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి యాడ్ చేస్తాను. ఓకేనా, 4 అయితే సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఆ సెకండ్ వన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ బీట్ వరకు వచ్చి కట్ చేసుకోండి. మళ్ళీ పైన ఇమేజ్ క్లిక్ చేసి దీని మీదకి వచ్చి 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి రైట్ సైడ్ది క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ చూస్తున్నారు కదా, నేను ఎక్కడ బాగా చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఓకే, ఇక్కడ ఇది చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి రండి. ఓకేనా, కిందకి వచ్చినాక చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ కిందకి వచ్చినాక కింద కాదు, కొంచెం పైకి వెళ్ళండి. ఓకేనా, పైకి వచ్చినాక ఫొటోస్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫోటోని ఫిల్ కంప్రెషన్ చేశారా లేదో చూసుకోండి. ఓకేనా, చూడండి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని చెప్పి అన్నిటికైతే చేసేసాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా లిరిక్స్, ఇక్కడ రౌండ్ ఒకటి ఉంది, నెక్స్ట్ లిరిక్స్ ఒకటి ఉన్నాయి. ఓకేనా, ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ ఎదురుగా ఉన్న ఐని లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడున్న పైన అలా దానిపైన ఉన్న లిరిక్స్ వరకు అనమాట. చూడండి ఒకసారి 1 మినిట్, ఒకసారి ఆకండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇగోండి చూడండి
రౌండెడ్, తర్వాత లిరిక్, తర్వాత లిరిక్, తర్వాత మళ్ళీ రౌండెడ్ ఉంది, తర్వాత రౌండెడ్ ఉంది, తర్వాత లిరిక్. అయ్యో ఒకసారి బా చూడండి, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మీకు ఇమేజ్ పైకి అయితే రౌండ్ అయితే వచ్చేస్తుంది, అట్లా రాకూడదు. ఓకేనా, చూసుకోండి. ఇట్లా అన్నీ స్లోగా లాక్కొని లిరిక్స్ వరకు అయితే, ఓకేనా, లిరిక్స్ వరకు అయితే మీరైతే ఇక్కడ యారో పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ 14 లేయర్స్ని క్లిక్ చేయండి. ఓకేనా, మన పైకి వచ్చి ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర మరి దాన్ని క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ని క్లిక్ చేయండి. ఓకేనా, లేయర్స్ని క్లిక్ చేసి కింద లేయర్స్ ఉన్నాయి కదా, చూడండి కిందకు వచ్చాక ఇప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేశారు కదా, అవి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, చూడండి ఒక్కొక్కటి లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా కిందకి లాక్కండి, స్మూత్గా లాక్కోండి, లేదంటే లేయర్స్ అనేవి మిస్ అవుతాయి. ఒకవేళ పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకేనా, ఓకే, ఇమేజెస్ అయితే యాడ్ చేసేసుకున్నారు. ఓకేనా, సారీ. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జీవన్ ఎడిట్ జోన్ ఉంది కదా. ఓకేనా, చూడండి పైకి రండి, ఇక్కడ జీవన్ ఎడిట్ జోన్ ఉంది కదా, దీన్ని ఎడిట్ టెక్స్ట్ పెట్టి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా, చూడండి, అంటే మీరు ఫోటోలో ఏమై అంటే ఐ మీన్ ఎవరైనా ఫోటో పెడితే వాళ్ళ నేమ్ అయితే ఇచ్చుకోండి, బాగుంటుంది. ఓకేనా, ఓకేనా, ఓకే, నేనైతే ఇచ్చాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి పెద్దది చేసుకుంటున్నాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ హార్ట్ సింబల్ ఏదైనా ఇచ్చుకోండి. చూడండి ఒకసారి హార్ట్ సింబల్ ఇస్తున్నా. ఓకే, 1 మినిట్. ఓకే, డాటెడ్ ఇస్తున్నాను, బాగుంటుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఆ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ చేయండి. ఓకేనా, కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఫుల్ ప్రాజెక్ట్లో వెళ్ళాక ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, చూడండి కిందకి వస్తే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇదే ఎఫెక్ట్ 4 ఇమేజెస్ మొత్తం ఒకదానికి ఆల్రెడీ యాడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ దానికి, ఇప్పుడు థర్డ్ వన్, ఇప్పుడు ఫోర్త్ వన్. ఓకేనా, చూడండి ఇక్కడ 4th వన్. ఇప్పుడు మళ్ళీ ఒక 4 వదిలేయండి. ఓకేనా, 3, 4 వదిలేయండి. ఓకేనా, 4 వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, 4 వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, ఓకే, ఇక్కడ లాస్ట్ దానికి మాత్రం ఆ ఇమేజ్ అదైతే యాడ్ చేయొద్దు. ఓకేనా, లాస్ట్ దానికి వదిలేయండి, అలా వదిలేయండి. ఓకేనా, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకొని మధ్యలో 4 ఇమేజెస్ అయితే వదిలేసాం కదా, సో ఆ ఇమేజెస్కి అయితే ఇదైతే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ యాడ్ చేయలేదు కదా, ఇక్కడ ఇది యాడ్ చేయండి. యాడ్ చేసినాక చూడండి, జాగ్రత్త చూడండి, యారో ఉంది కదా, యారోకి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఇమేజ్ ఫ్రంట్లోకి వచ్చి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక 36 అట్లా రొటేట్ చేసుకొని 37 రొటేట్ చేసుకొని బిఏ ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చి ఒక 5 ఉండేటట్టు దగ్గర వరకు 5 డిగ్రీస్ వరకు తిప్పండి. ఓకేనా, తిప్పేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 0కి తెచ్చేయండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్కి కూడా ఆ ఎఫెక్ట్ యాడ్ చేసి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఫ్రంట్కి వచ్చి రొటేట్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక 36, 37 పెట్టుకొని, ఓకేనా, 36, 37 పెట్టుకొని ఇక్కడ 4 అనే నెంబర్ దగ్గరికి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 5 డిగ్రీస్ వచ్చేంత వరకు రొటేట్ చేయండి. ఈ చివరికి వచ్చి 0 చేసేయండి. ఓకేనా, 0 చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎఫెక్ట్స్కి వెళ్ళి ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. బ్యాక్ రండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, రొటేట్లోకి వెళ్ళండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, చివరి వరకు అంటే ఒక 36 వరకు రొటేట్ చేయండి. రొటేట్ చేసి డిఏ అనే ఆప్షన్లోకి వెళ్ళి మొత్తం ఒక 5 వచ్చేంత వరకు పెట్టండి, ఇక్కడ పెట్టేయండి. ఓకేనా, 0 వరకు పెట్టండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక లాస్ట్ ఇమేజ్ ఉంది, దీన్ని క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళండి, బ్యాక్ రండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఫ్రంట్కి రండి, ప్లస్ క్లిక్ చేసి రొటేట్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేసి 36 వరకు పెట్టండి. 9 వరకు వచ్చి 5 డిగ్రీస్ ఉన్నంత వరకు తెండి. ఓకేనా, తెచ్చినాక ఇక్కడ మళ్ళీ చివరికి వచ్చి 0 డిగ్రీస్కి అయితే తెచ్చండి. ఓకేనా,
తెరిచినాక చూడండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ అదే ప్రాజెక్ట్‌లోకి అయితే వెళ్ళండి. ఓకేనా. అదే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి లాస్ట్‌లో ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కాపీ చేయండి. ఓకేనా. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇందులోకి వెళ్ళి ఓకేనా. ఇందులోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఇమేజ్ ఉంది కదా కింద, లాస్ట్ ఇమేజ్కి క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకేనా. ఒకసారి వీడియో అయితే ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియో అయితే యాడ్ చేసుకోవాలి. ఆడియో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి ఆడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆడియోలోకి వెళ్ళండి, వ్యూ ఆల్లోకి వెళ్ళండి, సాంగ్స్లోకి వెళ్ళండి. కిందకి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అనేది కిందకు ఉంటుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చాక ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. అయితే చాలా ఎండగా ఉంది, నా హోటల్కి వచ్చేయచ్చు కదా. గైస్ ఒకటి చెప్పాలి, మీకు అయితే ఫాంట్స్ అయితే రావు ఫుల్ ప్రాజెక్ట్లో. ఫాంట్ లింక్ అనేది సపరేట్గా ఇచ్చాను. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చేసిన వీడియోలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాంట్ ఎలా అప్లై చేసుకోవాలనేది. ఓకేనా. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకొని షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్.